వీడియో చూసే ముందు మిగతా 2 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే సర్దార్, రవి, శ్రీధర్లతో పాటు పఠాన్, సలీంలను కూడా తీసుకొని కారులో తుమ్మగూడి వైపు బయలుదేరుతారు. తుమ్మగూడి సమీపంలో వచ్చేసరికి పెద్ద గాలి వీస్తుంది. చెట్లన్నీ కిందకు పడి పైకి ఊగుతూ అక్కడున్న దుమ్ము మొత్తాన్ని పైకి లేపడం వల్ల సరిగ్గా దారి కనిపించడం లేదు. ఇంతలో ఏవో పెద్ద పెద్ద అరుపులు భయంకరంగా వినిపిస్తున్నాయి. ఏవో కొన్ని ఆకారాలు కారును చుట్టుముట్టి అందరినీ కిందికి దిగమని చెబుతాయి. అప్పుడు సలీం ఎవరిని కారు దిగద్దని చెప్పి లోపలంతా పవిత్ర జలం జల్లి కారును ముందుకు పోనివ్వమంటాడు. కారుకు ముందుకు కదులుతున్న కొద్దీ దారి కొంచెం కొంచెం కనబడుతుంది. అలా వెళుతూ వెళుతూ రవి ఉంటున్న ఇంటికి బయట ఆగుతుంది. వీరిని చూసిన ఆ ఇంట్లోని ఒక ఆత్మ కోపంతో గట్టిగా అరిచింది. ఆ అరుపు ప్రళయ భయంకరంగా ఉంది. చెవులకు చిల్లులు పడేలా ఉంది. అప్పుడు ఎన్నో ఆత్మలు అక్కడికి వచ్చి కారుని ధ్వంసం చేసి లోపలికి వెళ్ళి వారిని చంపి ఆత్మల్లా చేద్దామనుకున్నాయి. కానీ కారు మొత్తం పవిత్ర జలంతో తడిసి ఉండడం వల్ల అవి ఏమీ చేయలేక అక్కడే అల్లాడుతూ తిరుగుతున్నాయి. అప్పుడు సర్దార్, మనం ఇంకో గంట వరకు ఈ కారులోనే ఉండాలి. ఎందుకంటే అప్పుడే సూర్య భగవానుడు రాకతో ఆ ఆత్మల శక్తి నశిస్తుంది. అవి లోపల తప్ప బయటకు రాలేవు అని చెప్పి అప్పటి వరకు ఎవరూ కారు దిగద్దు అని అన్నాడు. మరి అప్పటి వరకు ఈ కారులోనే ఉండాలా అని రవి అంటే అసలే చిరాకుగా ఉన్న శ్రీధర్, ఎందుకురా సూరమ్మ, వేడివేడిగా బజ్జీలు వేసుకుంటుంది కానీ వెళ్ళి పట్టుకు రా, అందరం కలిసి కారులో కబుర్లు చెప్పుకుంటూ తిందామనేసరికి, అరే మామ, అందరం ఉన్నాం కనుక నిన్ను ఏమంటలేని లేదు, లేకపోతే నువ్వు వేసిన జోగుకి నీ తల తీసి ఆత్మలకు కానుక ఇచ్చేవాడిని అనతంతో ఇంతలో సడన్గా సర్దార్ మాట్లాడుతూ, రవి, నీ మీద మీ ఆఫీసులో ఎవరికైనా కోపం ఉందా? అందరూ నాకు చాలా మంచి ఫ్రెండ్స్ బాయ్. మేమందరం కలిసి అప్పుడప్పుడు మందు కొడతాం, కానీ ఎప్పుడు కూడా గొడవ పడలేదు. కానీ మా మేనేజర్ మాత్రం ఒకసారి హద్దులు దాటుతున్నావు, జాగ్రత్తగా ఉండు, లేకపోతే నీ చావు చాలా భయంకరంగా ఉంటుంది అని కోపంగా వెళ్ళిపోయాడు. అవునా? అతను అలా ఎందుకు అన్నాడు? ఏదో ఒక కారణంతోనే అలా అని ఉండాలి. అది తెలియాలంటే అసలు ఏం జరిగింది రవి? మొత్తం దాచకుండా చెప్పు. అప్పుడు కానీ ఈ ఆత్మలు ఉన్న చోటికి నిన్ను ఎందుకు పంపించారో తెలుస్తుందేమో అని సర్దార్ ఎంతో ఆతృతగా అడిగాడు. మా మేనేజర్ రామ్మోహన్కి ఒక కూతురు శ్రీజ ఉంది. తను ఎంతో అందంగా ఉంటుంది. మా బాస్ ఒక మూర్ఖుడు, స్వార్థపరుడు. అలాంటి మూర్ఖునికి ఇంత అందాల కూతురా అని అనుకున్నాం. తను అప్పుడప్పుడు బ్యాంకుకు వస్తూ ఉంటుంది. తను వచ్చిందంటే అక్కడున్న అందరూ తనని చూసి తన అందం గురించి పొగడవలసిందే. అంత అందం ఆమెది. ఒక్కసారి మా బాస్ గాడు, సారీ, వాణ్ణి తిట్టి తిట్టి అలా అంటాం అలవాటైపోయింది, ఫోన్ చేసి ఓ 10,000 తీసుకొని మా ఇంటికి వెళ్ళి మా అమ్మాయికి ఇచ్చి వెంటనే బ్యాంకు వచ్చి ఏ విషయం ఫోన్ చేసి చెప్పు అని ఫోన్ పెట్టేశాడు. అప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. శ్రీజాని చూసి ఇటువంటి అవకాశం రావడం, అందులో మా బాసుగాడే ఆ అవకాశం కల్పించడంతో ఏ దేవుడు కరుణించాడు అని అనుకొని క్షణం కూడా ఆలస్యం చేయకుండా శ్రీజ దగ్గరికి వెళ్ళాను. డోర్ బెల్ కొట్టడంతో తలుపు తీసిన ఆవిడ ఎవరు కావాలి అని అడగడంతో సహజంగానే ఆమె ముఖము మీద నా కళ్ళు వెళ్ళాయి. అప్పుడు చూశాను ఆమెను తీక్షణంగా. అచ్చం శ్రీజలానే ఉంది. కాదు కాదు, అంతకంటే అందంగానే ఉంది.
అందం అనే ఎరుపును వేసి పట్టించినట్టుగా పాలరాతితో చెక్కిన శిల్పంలా నవమన్మధుడు ప్రత్యేకంగా తయారు చేయించుకున్న నాజుకైన బొమ్మలా ఉంది. ఆమె అందమును చూసిన వారు అందులుగా మారిపోతారు అనే శాపమున్నా నేను దానికి సిద్ధం. ఎందుకంటే ఆమెను చూస్తే కళ్ళతో మరే స్త్రీని చూడలేము, కలలో కూడా ఊహించుకోలేము. ఒకరోజు మా ఫ్రెండ్ తాగిన మత్తులో అన్న మాటను నేను సరదాగా రాశాను తప్ప ఎవరిని తక్కువ చేసేందుకు కాదు. అందులో ఈ రోజుల్లో తయారవుతున్న ఆడవారి అలంకరణ గురించి కూడా చెబుతుంటే అమ్మాయి ఆంటీ అనే బదులుగా అక్క చెల్లెళ్ళు ఫ్రెండ్స్ అనుకునేలా ఉన్నారు ఆంటీలు. అమ్మాయిలకు చూడాలా లేదా ఆంటీలను చూడాలా తెలియడం లేదు. ఈ రోజుల్లో మామ అని నా ఫ్రెండ్ మాటను తీసుకొని ఈ బిట్టు రాశాను తప్ప ఎవరిని బాధ పట్టేందుకు కాదు. అలా నేను ఎవరిని బాధ పెట్టి ఉంటే క్షమించండి దయతో. ఇలా నాలో నేను అనుకుంటూ వచ్చిన సంగతే మర్చిపోయాను. ఆమెను చూస్తూ ఉండేసరికి ఒక్కసారిగా నా మొహం మీద నీళ్లు కొట్టింది. అంతే, ఏదో షాక్ తగిలినట్టు అయిపోయి వెంటనే ఈ లోకంలోనికి వచ్చాను. ఎవరయ్యా నువ్వు? ఇందాకటి నుంచి పిలుస్తున్నాను పలక్కుండా ఏదో పిల్లాడు గులాబ్జాం కోసం ఆశపడుతూ పెట్టిన మొహంలా పెట్టావు ఫేస్ అని అనడంతో, ఏమండి వచ్చిన వారి మొహం మీద ఇలా నీళ్లు పోస్తారా అని నేను అనడంతో ఆమె పక్కనే ఉన్న అమ్మాయి నవ్వుతోంది. ఎవరా అని చూస్తే శ్రీజ. శ్రీజ గారు, మీకు తెలుసుగా నేనెవరో, మరి ఎందుకు మీ అక్కతో నీళ్లు కొట్టించారు అని అనడంతో నా మీద నీళ్లు కొట్టిన ఆమె సిగ్గుపడుతుంది. శ్రీజ గట్టిగా నవ్వుతుంది. నాకేమీ అర్థం కాకపోయేసరికి, హలో, ఆమె మా అమ్మ. ఇంకా మా అమ్మను నన్ను నీళ్లు తెమ్మంటే నీళ్లు తెచ్చే అని 3 సార్లు పిలిచింది. అయినా తమరు ఈ లోకంలో రాలేదు. నేను నీళ్లు తెచ్చి మా అమ్మకు ఇచ్చి నిన్ను చూశాను. మీలో ఏ కదలిక లేదు. ఏదో ఫోన్ హ్యాంగ్ అయిపోయినట్లు హ్యాంగ్ అయిపోయావు. అందుకే నీళ్లు కొట్టడం ఏం తప్ప ఏం చేయలేము. నేను లేదులే శ్రీజ గారు, నాదే తప్పు అనడంతో, సరే నువ్వు లోపలికి వచ్చి కాఫీ తాగి వెళ్ళుదులే గాని అని హాల్లో కూర్చోబెట్టింది. ఏంటి మా నాన్నగారు డబ్బులు ఇచ్చారా అనడంతో, అవునండి 10,000 ఇచ్చారు అని శ్రీజ చేతుల్లో పెట్టాను. డబ్బులు తీసుకున్న శ్రీజ ఆఫీస్ గురించి అడుగుతుంటే ఇంతలో వాళ్ళ అమ్మగారు కాఫీ తీసుకొని వచ్చారు. మళ్ళీ నాకు తెలియకుండానే ఆమెను చూస్తూ మొదలెట్టాయి నా కళ్ళు. ఈసారి శ్రీజాని తనని చూడకుండా వాళ్ళ అమ్మను చూస్తున్నానని కోపమో లేక అసూయో తెలియదు కానీ వాళ్ళ అమ్మని గట్టిగా అరుస్తూ, అమ్మ నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళు, లేకపోతే వాడు చూపులతోనే ఏదోలే చేసేలా ఉన్నాడు. అసలే మనం ఇద్దరం ఆడవాళ్ళమే, అందులో నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. రవి మనసులో అనుకుంటున్నాడు, రే విధవ చూడాల్సింది నన్ను మా అమ్మను కాదు అని ఇండైరెక్ట్గా చెబుతుందని. శ్రీజ అనడంతో వాళ్ళమ్మ నవ్వుకుంటూ, నీ గురించి తెలిస్తే వాడు దండ వేసి దండం పెడతాళ్లే తప్ప అంత సాహసం మాత్రం చేయడు అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇక మిస్టర్ రవి మళ్ళీ కలుద్దామని శ్రీజ అనడంతో నేను అక్కడి నుంచి బయలుదేరి బ్యాంకుకి వచ్చేశాను. బ్యాంకుకి వచ్చేసానమాట, కానీ నా ఆలోచనలు మొత్తం శ్రీజ వాళ్ళ అమ్మ చుట్టూ తిరుగుతున్నాయి. అంత వింతగా ఉంది ఆమె పెళ్ళై ఆమె మళ్ళీ శ్రీజ లాంటి కూతురు ఉండడం. నిజంగా ఆమె చూడటానికి చాలా సౌందర్య దేవతలా ఉండడంతో నేను ఆమెను ఆరాధికుడిగా మారి నన్ను పదే పదే ఆమె గురించి ఆలోచించేలా చేస్తుంది. ఆమెను గనుక హీరోయిన్గా పెట్టి సినిమా తీస్తే ప్రతిరోజు ఆమెను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లు వస్తారనడంలో అతిశక్తి లేదు. పెళ్ళైన స్త్రీ గురించి ఇంతలా ఆలోచించడం తప్పని తెలుసుకున్నా నేనెందుకు మళ్ళీ మళ్ళీ అలా చేస్తున్నా అనుకొని ఇంకా తన గురించి ఏమాత్రం ఆలోచించకూడదు అని నిర్ణయం తీసుకొని ఇక ఏ పని చేయబుద్ధి కాక నా వర్క్ ఇంకొకరికి చెప్పి సరాసరి బార్కు వెళ్ళి ఒక హాఫ్ తాగి ఇంటికి వచ్చి పడుకున్నాను. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఎంత ఆలోచించకుండా ఉందామనుకున్న ఆటోమేటిక్గా నా ఆలోచనలు ఆమె గురించే ఆలోచిస్తున్నాయి. నేను ఎంత వద్దనుకున్నా ఆమె ఉన్న చోటికే నా అడుగులు పడుతున్నాయి. ఆమె మాయలో పూర్తిగా నేను గుడ్డివాడినైపోయాను. ఏం చూస్తున్నానో ఏం చేస్తున్నానో తెలియని పిచ్చివాడినైపోయాను. ఇలా మరికొన్ని రోజులు గడిచేసరికి
నా పరిస్థితి విషమెక్కి చిక్కి శల్యమైపోయాను. ఇలాంటి సమయంలో ఒకరోజు తను మా ఇల్లు తెలుసుకొని నా దగ్గరికి వచ్చింది. ఒక్కసారిగా నేను షాక్ తిన్నాను. అప్పుడు తను మాట్లాడుతూ, నువ్వు నా గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నావని తెలిసింది. నువ్వు ఇలా అవ్వడానికి కారణం నేనేనని తెలిసింది. అప్పుడు నేను మధ్యలో కలుగజేసుకొని, నేను ఎవరితోనూ నీ గురించి చెప్పలేదే అని తనతో అన్నాను. తనగా గట్టిగా నవ్వుతూ, పిచ్చివాడా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరూ చూడడం లేదు అని అనుకుంటుంది. అలాగే నువ్వు ఫుల్లుగా తాగి ఆ మత్తులో నీ మనసులో ఉన్నదంతా అందరితోనూ వాగేశావు. చివరకు అది నా మొగుడి చెవిలో కూడా పడింది. దానికి తోడు నీతో పాటు పనిచేస్తున్న వారందరూ నీకు నాకు ఏదో సంబంధం ఉందని ప్రచారం చేస్తున్నారు. దాంతో ఆయనకు నా మీద కూడా అనుమానం కలుగుతోంది. కొంతమంది మూర్ఖులు మనుషులు విషంతో నిండి ఉంటుంది కనుక వారికి ఇటువంటిది చాలా వేడుకగా ఉంటుంది. కానీ కట్టుకున్న భర్త నాతో ఇన్ని సంవత్సరాలు ఉండి నేనేంటో తెలిసి కూడా నన్ను అనుమానించడం నాకు తీవ్రమైన మనస్తాపానికి గురి చేస్తుంది. నేను నిజం చెబుతున్నా, పెళ్ళైన తర్వాత నేను బయటకు ఎన్నిసార్లు వచ్చానో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఎందుకంటే నేను బయటకు వచ్చిన ప్రతిసారి మూతి మీద మీసం వచ్చిన మగాడి నుంచి పండు ముసలి వరకు నన్నేదో తినేసే వస్తువులాగా చూసేసేవాళ్ళు. కానీ నాకు బాగా ఆశ్చర్యం కలిగించింది. నాకన్నా చిన్నవారు, ఇంకా వయసుకు రాని వారు కూడా వారి కళ్ళలో ఉన్న కామం చూస్తుంటే ఆడవారు చేసుకున్న పాపం ఏంటో అనిపిస్తుంది. పవిత్రమైన భారతదేశంలో దేవుడిని చూశారో లేదో గాని ప్రతి వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు సేవ చేసిన స్త్రీలో, తల్లిలో గాని, అక్కలో గాని, చెల్లిలో గాని ఆదుకున్న ప్రతి స్త్రీలో దేవతను చూసే ఉంటారు. కానీ కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడు వావి వరుసలు మరిచి వారిపై అత్యాచారాలు చేస్తున్నారు కొంతమంది చండాలులు. దీనికి కారణం ఏంటి అని దానికంటే మన వ్యవస్థ మనమే పాడు చేసుకుంటున్నామేమో అని కనిపిస్తుంది. కనీసం మనం మన ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలను దృష్టిలో ఉంచుకొని మనం ఏం చేస్తున్నామో, ఏం చూస్తున్నామో, ఏమంటున్నామో ప్రతిదీ కూడా పిల్లల మీద ప్రభావం పడకుండా చూడాలి. వారు చదివే స్కూల్లో కానీ కాలేజీలో కానీ మంచి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది చెడు ప్రభావానికి లోనై తమని తామే పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు తలవంపులు తేవడమే కాక ఆఖరికి తమ ప్రాణాల మీదకి కూడా తెచ్చుకుంటున్నారు. పాపం వారు మాత్రం ఏం చేస్తారు? ఏదో సినిమాకి చూద్దామని వెళ్తే కొంతమంది సినిమా వాళ్ళు డబ్బుల కోసం ఆడవాళ్లపై జరుగుతున్న దాడులు అంతా ఇది అంతా ఇది ఇంత అది అంతా చేసి చూపిస్తారు. దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు చాలా చక్కగా కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. కానీ నాకు అర్థం కానిది ఏదంటే, ఏవో పక్షులకు, జంతువులకు ఎటువంటి హాని జరగడం లేదని చెప్పి వాటిని గ్రాఫిక్లో చూపిస్తారు. మరి మనుషుల కంటే తీసిపోయారా? ఘోరంగా చంపడం, కొట్టడం, యువతను ప్రభావం చేసే చాలా చండాలాన్ని దరిద్రంగా చూపిస్తున్నారు. ఇప్పుడు చూడు, ఎవరికైనా నీతి సూత్రాలు కానీ మంచి మాటలు కానీ చెప్తే చాలు టీచర్లు, లెక్చర్లను ఏదో పిచ్చి పట్టిన వాడిని చూసినట్లు చూస్తున్నారంటే మనం ఎంత దిగజారిపోయామో తెలుస్తుంది. తల్లిదండ్రుల మీద, గురువుల మీద భయం, గౌరవం అనేది పూర్తిగా లేకుండా పోయింది కనుకే ఇప్పటికీ మంచి కంటే చెడే ఎక్కువగా ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. దీనంతటికి కారణం సినిమాలు మాత్రమే అని చెప్పడం లేదు. ఎందుకంటే అందులో కూడా చాలా మంచి సినిమాలు ఉన్నాయి, ప్రేక్షకులకు చైతన్యం కలిగించేవి ఉన్నాయి. అలాగే టీవీలోను, ఇంటర్నెట్లోను, కొన్ని దరిద్రమైన బుక్స్లోను మనం చుట్టూ ఉండే పరిసరాలను మంచి చెడులు రెండూ ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు మన వాళ్ళు మంచి కన్నా చెడునే ఎక్కువగా స్వీకరిస్తున్నారు. అయినా ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? నాకు పెళ్ళికి వచ్చిన కూతురు ఉన్నా కూడా నువ్వు నా అందం చూసి నన్ను మోహిస్తున్నావని, నీది తప్ప నాలో తెలియక నా గురించి తెలిసి కూడా నన్ను అనుమానిస్తున్న నా భర్తను ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. అంటే నేను తనతో తాళి కట్టించుకున్నందుకు తను నన్ను ఎంత అనుమానించినా సహిస్తూ భరిస్తూ ఉండాలా?
ఆయన మామూలుగానే అందరూ నన్ను చూస్తున్నారని అసలు బయటకు తీసుకెళ్లడమే మానేశారు. ఇప్పుడు నీ దయ వల్ల కన్న కూతురు పెళ్ళిడికి వచ్చిందన్న విషయం కూడా మర్చిపోయి తన ముందే ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతున్నాడు. అవన్నీ వింటుంటే ఒక్కోసారి చచ్చిపోవాలన్నంత బాధగా ఉంటుంది తెలుసా అని తన కంటి ఏకదారిగా ఏడుస్తుంటే నేను పశ్చాత్తాపంతో తన కాళ్ళ మీద పడి, నా వల్ల మీకు చాలా అపకారమే కలిగింది, ఇక నేను ఎప్పటికీ మీ గురించి ఆలోచించనని కన్నీళ్లు నిండిన కళ్ళతో క్షమించమని తన మొహం వైపు చూశాను. అంతే, ఆశ్చర్యం, తను అక్కడ లేదు. చూస్తుంటే అంతా కలగా జరిగింది. వెంటనే నేను మనసులో మాట ఇస్తున్నాను, నిన్ను నా తల్లిలా భావిస్తాను, అప్పుడే నేను నీ గురించి తప్పుగా అనుకోనని శపథం చేసి సమయం చూసుకున్నాను. అప్పుడు సరిగ్గా అర్ధరాత్రి 2 గంటలవుతుంది. ఇక నేను ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా పడుకొని మరుసటి రోజు చక్కగా తయారై ప్రశాంతమైన మనసుతో బ్యాంకుకు వెళ్ళాను. అంతే, అప్పుడే నాకు గుండె పగిలే విషయం తెలిసింది. రాత్రి నా కలలోకి వచ్చిన ఆమె మా బాస్ భార్య నిన్న అర్ధరాత్రి 1 గంట సమయంలో చనిపోయిందని తెలిసింది. అసలే మా బాస్ నాపై అనుమానం ఉండడంతో నేను వెళితే నన్ను లేక తనను కూడా ఏమన్నా అంటే అది విన్న తన ఆత్మ ఎప్పటికీ శాంతించలేదని నన్ను నేను బలవంతంగా వెళ్లకుండా ఆపుకున్నా. ఇలా మరికొన్ని రోజులు గడిచిపోయాయి. తర్వాత మా బాస్ నాతో సరిగా మాట్లాడకుండా నిన్ను తుమ్మకూడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అని చెప్పడం, నాకు కూడా అక్కడ ఉండడం ఇష్టం లేక సరేనని చెప్పడం జరిగింది. ఇదే జరిగింది బాయ్ అని రవి తన ఫ్లాష్ బ్యాక్ను ముగించాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే చివరి పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ